పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అండి. ఆల్మోస్ట్ 1 year 3 months అవుతుంది మనం అందరం కలిసి. లాస్ట్ టైం వి మెట్ వాజ్ ఇన్ September 2024. మత్తు వదలరా రిలీజ్ అప్పుడు కలిసాము. దాని తర్వాత ఇప్పుడే కలవడం. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మా దగ్గర ఎవరు మంచి స్పీకర్స్ ఎవరు లేరు, ఎవరు మాట్లాడరు. అలాని పని చేసే చూపెడతాను అంటున్నారు కానీ ఎవరు మాట్లాడమంటే ఎవరు మాట్లాడతలేదు. సో ఐ థింక్ యూల్ హ్యావ్ వెరీ ఫ్యూ స్పీచెస్ ఆఫ్టర్ ఐ ఫినిష్ దట్ ప్రాబ్లీ రితేష్ విల్ టాక్. సో ఈ సినిమా మేము November 17th స్టార్ట్ చేసాం జెట్లీ, అండ్ ఐ నో వీమ్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ 60% ఆఫ్ ద మూవీ, అండ్ బ్యాలెన్స్ January, Februaryలో కంప్లీట్ అయిపోతుంది. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగించుకొని మోస్ట్లీ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ఇది ఎప్పుడు అనేది డేట్ ఇంకా అనుకోలేదు. సో ఈ మూవీ ఏంటంటే ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మూవీ, ఐ షుడ్ సే. వెరీ యూనిక్ కాన్సెప్ట్. Most of the movie happens in a flight, 90% of the movie. Probably I think this is the first time in the Telugu film industry that a movie is totally shot in a flight and everything. So as usual, you can expect a lot of thrilling moments and a lot of twists and turns, and of course loads and loads of laughter. Ritesh Rana ఉన్నప్పుడు అది లేనిదే ఆ సినిమా లేనట్టే. సో once again I got this opportunity to work with Ritesh Rana and team, so it's a pleasure working with them. They are very creative, very talented, very focused, and they believe in quality entertainment at the lowest cost. That's one big credit to them. They always have an eye on the budget. ఎప్పుడు బడ్జెట్ మీద డిస్కస్ చేసి మరీ చేస్తుంటారు. సో విచ్ ఇస్ ప్రొడ్యూసర్స్ ప్లెజర్. సో ఇంకా గ్లిమ్స్ చూశారు. సో యూల్ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు కమ్ ఇన్ ద కమింగ్ డేస్. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ విల్ కీప్ ఎంజాయింగ్ ఎవ్రీ పార్ట్, ఎవ్రీ రీల్, ఎవ్రీ poster that we release for you people. And so inka it's too early to say anything more about the movie, so I think I'll sign off now, and thank you one and all for coming. Thank you Cheri garu, thank you so much. So ippudu captain of the ship కాదు ఫ్లైట్. సో రితేష్ రాణా గారు మాట్లాడతారు. హలో అండి అందరికీ. ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులకి అండ్ ప్రేక్షకులకి నా నమస్కారాలు. అండ్ ఈ చిత్రం గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విచ్చేసిన సత్య గారి అభిమానులందరికీ నా నమస్కారాలండి. సో సెక్సీ సైరన్ సత్య అభిమానులందరికీ నా నమస్కారాలు. నా స్పీచ్. ఈ సినిమా హీరోయిన్ మిస్ యూనివర్స్ ఇండియా రియా సింగ్ సత్యతో కాంబినేషన్ అన్న వెంటనే ఈ మూవీని సైన్ చేసింది. తన అందం, అభినయం ఆల్మోస్ట్ సత్యతో సరిసమానంగా ఉంది. కోస్టార్స్ అయిన వెన్నెల కిషోర్ గారు, అజయ్ గారు, హర్ష చముడు గారు, కబీర్ సింగ్ దుహాన్ గారు సత్యతో యాక్ట్ చేయడానికి కొద్దిగా నర్వస్ ఫీల్ అయినా కూడా ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో ఏదో మేనేజ్ చేశామన్నారు. ఈ సినిమా డిఓపి సురేష్ సారంగం సత్య క్లోజప్స్ తీసేటప్పుడు బహుశా కెమెరా కనిపెట్టింది ఇతని కోసమేనేమో అని చెప్పాడు. ఎడిటర్ కార్తిక శ్రీనివాస్ సత్య కాకుండా వేరే వాళ్ళ షార్ట్స్ ఎలా ఇంక్లూడ్ చేయొచ్చని అక్కడ ఎడిట్ రూమ్లో స్ట్రగుల్ అవుతున్నారు. ఇంకా మ్యూజిక్ ఇస్తున్నప్పుడు కాలభైరవ ఏమన్నాడంటే, ఆల్రెడీ అక్కడ సత్య యాక్టింగ్తో వాయిస్తున్నాడు, మళ్ళీ నేనెందుకు వాయించడం అని మ్యూజిక్ కొట్టకుండా మారాన్ చేస్తున్నాడు. అండ్ ఈ సినిమా స్టైలిస్ట్ తేజ సత్య వల్ల తను డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్కి అందం వచ్చిందని హ్యాపీ ఫీల్ అయ్యాడు. అండ్ ఫైట్ మాస్టర్ వింగ్ చున్ అంజీ సత్య దగ్గర చాలా ఫైటింగ్ టెక్నిక్స్ నేర్చుకున్నాను అని అన్నారు. ప్రొడక్షన్ డిజైనర్ నాని శ్రీనివాస్ మేము ఎన్ని సెట్స్ వేసినా ఈ సినిమాకి అతిపెద్ద అసెట్ సత్య గారే అని అన్నారు. ఇక నా విషయానికి వద్దాం. నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు అయితే ఒక డైరెక్టర్గా నాకు జన్మిచ్చిన మాత్రం నా గాడ్ ఫాదర్ సత్య గారే. ఇది అరిచి చెప్పాలి. నా గాడ్ ఫాదర్ సత్య గారే. ఆయన నాకు బ్రేక్ వేయడం వల్లే నేను వెళ్ళి లంచ్ చేసి వచ్చాను. ఎంత ఎత్తుకు ఎదిగి ఉందామని ఆయన క్యారెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. బ్రాకెట్లో ఈ పాయింట్లో సత్య గారి కాళ్ళ మీద పడ్డానికి ఒక ఫ్యాన్ స్టేజ్ ఎక్కి వస్తాడు.
సత్య గారు ఇక్కడ ఉన్నారు కాళ్ళ మీద ఓయ్ 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 చెప్పింది చేయాలి కదా. నా తోటి సత్య అభిమానులకు ఒకటే చెప్తున్నాను బ్రదర్స్, మీకు హెవీ బ్రేక్ఫాస్ట్ చేసే అలవాటు లేకపోతే మా సినిమా మార్నింగ్ షోకి రాకండి, ఎందుకంటే మేము పొద్దునే మీకు ఫుల్ మీల్స్ పెడతాం కాబట్టి. స్పీచ్ రిటర్న్ బై ప్రతాప వెంకట శ్రీ సీతారామ సాయిరాజు. స్క్రిప్ట్సే కాకుండా ఇలా ప్రమోషనల్ స్క్రిప్ట్స్ కూడా రాయించుకుంటున్నారు కానీ శాలరీ మాత్రం ఇవ్వట్లేదు. చెర్రీ గారిని శాలరీ ఇవ్వమని చెప్పవా బ్రో ప్లీజ్. ఓకే సరే అండి, థ్యాంక్ యూ. కదా ఆ స్పీచ్లో మొత్తం ఆయనే ఉన్నారు, మీరు ఎక్కడున్నారు? పర్లేదండి, ఆయన వెనకుంటా. ఆయన వెనకుండి